హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన నెమలి కనులు అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 9వ భాగాన్ని మొదలెడదామా? ఎందరూ ఇన్ని విశేషాలు చెప్పుకుంటున్నా వాటితో తనకేం పని లేనట్టు నిరాసక్తంగా ఎటో చూస్తున్న సుమిత్రను గమనించింది దీప. దీప పలకరించటంతో ఏదో లోకంలో ఉన్నట్లున్న సుమిత్ర బలవంతంగా ఇటు తిరిగి బాధగా నవ్విన చిన్న నవ్వులో ఎంతో విషాదం ద్యోతకమైంది. ఒక స్త్రీ దారి తప్పకున్నా సరే అనుమానం కలిగిన పురుషుడు ఆమెను త్యజించి పౌరుషాభిమానాలను పదిలంగా కాపాడుకుంటాడు. కానీ భర్త తనల కనుల ముందే తప్పుడు బ్రతుకుతున్నా తన నివాసంలోనికే మరొకతను తెచ్చి తన అదృష్టాన్ని పంచి ఇస్తున్నా అతడిని వదలదు. భార్యాబిడ్డలున్నవాడని తెలిస్తే ఆ భార్య సుఖ సంతోషాలను హరించడానికి మన గీత వంటి విద్యావతి జ్ఞానవతి కూడా తయారవ్వడం మనందరికీ తలవంపులు కాదా దీపా? కాదా మరి? ఇందుకే ఆడజాతి తేలిక దృష్టితో చూడబడుతోంది. ఎందుకు మహామహులైన సంఘ సంస్కర్తలు ఎన్ని సంస్కరణలు చేసినా మన స్త్రీజాతి గతి ఎక్కడి గొంగళి అక్కడేనా అన్న కారణం ఇదే సుమిత్ర. ముందు భార్య పతివ్రతలా నోరు మూసుకు పడి ఉన్నదని మనం హేళన చేస్తున్నామే కానీ భర్తను వదిలి స్వతంత్రంగా జీవించగల ఆర్థిక స్తోమత కానీ విద్యాబలం కానీ ఆమెకు ఉన్నదా అని కూడా మనం ఆలోచించాలిగా అంటున్న విమల మాటలను ఖండించింది దీప. ఈ అన్నిటినీ మించి ఆత్మస్థైర్యం కావాలి విమల. భర్తను త్యజించడం కానీ భర్తచే త్యజింపబడటం కానీ మహా నేరం అన్నట్లు చూసే సాటివారి చూపులు మాటల విసుర్లు భరించలేకపోవటంతో స్త్రీకి ప్రథమ ఓటమి ప్రారంభమవుతుంది. మానవతా సహజమైన సానుభూతి, హేళనా దూరమైన సహకారం తన చుట్టూ గల సమాజం నుండి లభించిన నాడు అటువంటి వారికి ఆత్మస్థైర్యం లభిస్తుంది. మనకు ఉన్నట్లే ఆవిడపై ఎవరికైనా జాలి ఉండటంతో పాటు ఆవిడకు బలం ఇవ్వగల స్తోమత, హృదయ వైశాల్యము ఉండాలి. విమల, మేరీ ప్రభుతులు కనులతోనే తమలో తాము గుంబనంగా సంభాషణలు జరుపుతున్నారు. విసుగ్గా అంది దీప. ఏమిటే అంతా ఒక్కసారిగా అంత నిశ్శబ్దమైపోయారు? నేనేమంత కాని మాటలన్నానని? అసాధ్యమేమీ కాదే నేను సూచించిన విషయం. సాధ్యాసాధ్యాల విషయం అటుంచు, నువ్వు మన సుమిత్ర విషయమే తీసుకో. తనకు చదువుంది, భర్త అన్యాయాలను ఎదిరించి వదిలి రాగల ధైర్యము ఉంది. ఫలితం ఏముంది? దీప సుమిత్ర వైపు ప్రశ్నార్థకంగా చూసింది. సుమిత్ర వదనంలో బాధ, లజ్జారునిమలు పోటీ పడుతుండగా మెల్లగా చెప్పింది. నాకు ఉద్యోగమైతే ఉన్నది దీప, స్వయం పోషణకు. ఏదో తేలిక భావము, హేళనలు ఇంట్లో సరే సరి. అమ్మ, అన్నదమ్ముల భార్యలు ఏదో అవమానం జరిగిపోయినట్లే నిత్యం విమర్శలు, కసురుకోవడం అన్నది సుమిత్ర. అవన్నీ భరించలేకే సుమిత్ర వేరే గది అద్దెకు తీసుకుని ఉంటుంది అని మేరీ చెప్పిన విషయం విని దీప కొన్ని లిప్తల కాలం నిర్ఘాంతపోయి అవాక్కుగా చూసింది. మేరీ హేళనగా అన్నది. దీప, మీ మతస్థులెవరూ ఒంటరి సుమిత్రకు గది అద్దెకియడానికి సాహసించలేదు తెలుసా? నేనే మా మామ ఇంట్లో ఒక గది అద్దెకి ఇప్పించాను. దీప సుమిత్ర వైపు నమ్మలేనట్లుగా చూసింది. సుమిత్ర విషాదహాసం చేసింది. నేను భర్తను వదిలిన దాన్ని కనుక ఇంట్లో ఉంటే అవమానమట. వాళ్ల పిల్లలకు పెళ్ళిళ్ళు కావని అన్నా వదినల భయం. అమ్మకు అంతే. బంధుబలగం పకపకా తోడతారని ఎలాగో పోయి భర్త వద్దనే ఉండమని సాధించుతుంటే భరించలేక వేరే ఉంటున్నాను. అది మాత్రం వాళ్ళకిష్టమా? ఈ ఊళ్ళో ఉండవద్దని గొడవ పెడుతున్నారు అంది విమల. విన్నావుగా దీప, ఇప్పుడు చెప్పు, మనం ఎంత మాత్రం ప్రగతి సాధించామో? ఆడవాళ్లకు హక్కులు రావటం కాగితాల వరకే పరిమితం. నీ వంటి ఆడవాళ్ల భావాలు నినాదాల వరకే పరిమితం. ఎందుకిలా అంటున్నానంటే నీకు ఇంచుమించు ఇలా సుమిత్ర వంటి పరిస్థితే ఎదురైందని అందరూ చెప్పుకుంటున్నారు. విమల సూటిగా అన్న ఆ మాటలకు దెబ్బతిన్న పక్షిలా చూసింది దీప. విమల, విషయం తెలియకుండా హాస్యం చేయటం, మాటలు విసరం ఎప్పుడూ నీకు అలవాటే అన్నది నిష్ఠూరంగా. మాట మార్చకు దీప. నీ తండ్రి ఇంట నీకు పూర్వపు స్థానం లేదన్న విషయం నువ్వు మమ్మల్ని ఇలా పార్కులోనూ హోటల్లోనూ కూర్చోబెట్టి మాట్లాడటంలోనే తెలుస్తుందిగా. నిజం చెప్పు, నీకు గౌరీనాథ్ గారికి తేడాలు రావటం నిజమేనా? మనలో మనం ఇలా చెప్పుకోవడం కంటే పరిష్కారం ఆలోచించితే బాగుంటుందిగా. దీప అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పనీ విమల అన్నారు మేరీ, సుమిత్రలు. దీప, నువ్వు చాలా గొప్పదానివి, తెలియైన దానివి అనుకున్నాను.
కానీ మన దేశంలో ఏ స్త్రీ పరిస్థితి అయినా ఒక్కటే కదూ అన్నది బాధగా సుమిత్ర. దీప సూటిగా జవాబీయలేదు. సుమిత్ర, నేను మీ ఇంటికి, అదే మీ అమ్మగారింటికి రావచ్చా? ఎందుకు? వాళ్లకు నా హక్కుల గురించి బోధించుతావా? వద్దు, ఇలా ఎవరి సాయం లేకుండా విడిగా బ్రతకడమే బాగుంది. నిజమే, నీకు ఆ గుండె నిబ్బరం ఉంటే మంచిదే. కానీ మనం ఇలా నిశ్శబ్దంగా బ్రతుకు తెరువు కోసం ప్రాకులాడటం కంటే ఈ సమస్యలన్నీ ప్రజల దృష్టికి తేవాలి. మన స్త్రీలకు వాళ్ళ పొరపాటు వాళ్లకు తెలిసే విధంగా మనం ఏమైనా ఆర్టికల్స్ రాయాలి. ఇందుకే నేనొక పత్రిక ప్రారంభించబోతున్నాను. అందుకు మీ అందరి సహకారము ఉంటుందనుకుంటున్నాను. ఓ, తప్పక ఉంటుంది అన్నది మేరీ ఉత్సాహంగా. దానికి డబ్బు? విమల ప్రశ్న. అవన్నీ నేను చూసుకుంటాను, దీప ధీమాగా అన్నది. విమల విమర్శనాత్మకంగా మాట్లాడింది. వాటి వల్ల ప్రయోజనమే ఉంటే కాళ్లకూరి వీరేశలింగంల నాటి పరిస్థితులే ఈనాడు ఎందుకుంటుంది మన సంఘంలో? నేను సుమిత్రకు ఎంతగానో చెప్పాను, ఇల్లు వదలకుండా హక్కుల పోరాటం సాగించమని. ఆ మాట చెప్పినంత తేలిక కాదే విమల. నా తర్వాత వాళ్లకు, అన్నల పిల్లలకు నా వల్ల జీవితాలలో చెడు జరుగుతుందని, వివాహాలు కావని ముఖం మీదనే పదే పదే అంటుంటే భరించడం కష్టం. ఆ నింద నెత్తిన మోసే కంటే దూరంగా పోవటం మంచిదనుకున్నాను. అవును సుమిత్ర, కానీ నీకు ఒక దుర్మార్గుడితో బాధ్యతారాహితమైన వివాహం జరిపించారే, మరి నీ జీవితం నిరర్ధకమవడానికి కారకులు వాళ్లే కదా. ఈ తప్పును దిద్దుకోవలసిన బాధ్యతను వాళ్ళు విస్మరించడమే కాక నీ భర్తతో విడాకుల కోసము, ఈ సంఘంలో బ్రతకడం కోసము నిన్ను ఒంటరిగా పోరాడమనడం అన్యాయం. అదే నేను మీ అమ్మగారికి చెప్పదలుచుకున్నాను. పద. దీప ధైర్యవచనాలు సుమిత్రలో ఆత్మస్థైర్యాన్ని రగిలించినట్లు ఆమె వదనమే చెప్తుంది. సజల నయనాలతో ఆనందంగా అన్నది. దీప, నీ వంటి ధైర్యవంతురాలు ఒక్కరున్నా నా వంటి 1000 మందికి బలం కలుగుతుంది. మా అమ్మ వంటి పాషాణ హృదయాలు మారతారో లేదో తెలియదు, కానీ నా గుండె బలం మాత్రం నీ మాటలు సమకూర్చాయి. తా చెడ్డకోతి వనమల్లా తెరిచిందని ఊరికే అన్నారా? నాకు తెలియక అడుగుతాను దీప, ఈ రోజుల్లో భర్తను వదిలిపెట్టడం కూడా ఒక ఫ్యాషనా? దీప ఓపికగా 2 గంటలు చర్చించిన దానికి ఫలితంగా సుమిత్ర తల్లి సమాధానమది. మగవాడికి అనేక అలవాట్లుంటాయి, సర్దుకుపోవాలి, కానీ ఆడది తిరగబట్టమా? జాగ్రత్తగా అతడిని మార్చుకోవాలి. నిజమైన స్నేహితురాలివే అయితే మా సుమిత్రను ప్రోత్సహించకు దీపా. ఏదో పుస్తకమో పత్రికో పెట్టి దాని బ్రతుకును అందులో రాసి బజారుకి ఎక్కించుకో అని ఆమె అంటే, చూడండి దీపగారు, మా కుటుంబ విషయాలలో జోక్యం కలిగించుకోవద్దు. మీ కాపురం పాడు చేసుకుంటే అది మీ కర్మ. మా సుమిత్రను కూడా ప్రోత్సహించకండి అన్నారు సుమిత్ర అన్నలు ఏకకంఠంతో. దీప కోపాన్ని పైకి ప్రదర్శించలేదు, గంభీరంగా అన్నది. పద సుమిత్ర, వాళ్లకు నచ్చచెప్పడం మన ప్రయత్నంగా చేశాం, అంతే. ఇక నీ దారి నువ్వు అనుసరించు. మన సుఖం ఆలోచించక సంఘం కోసం పడి చచ్చే వాళ్లతో బాంధవ్యాలను మనం తెగతించుకోవటం మన పోరాటంలో ప్రథమ సోపానమని మన యువతులు గుర్తించాలి. సుమిత్ర అప్పుడు మౌనం వహించిన తన గదికి తిరిగి వచ్చిన తర్వాత వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది. నేను భర్తను వదలటంలో పొరపాటే చేశానేమో, ఎంతకాలం ఇలా బ్రతకగలను అంటున్న ఆమెను ఊరడించలేక సతమతమైంది దీప. మన యువతులు గుర్తించాలి అంటున్నావు దీప, కానీ ఏ యువతులు గుర్తిస్తారు? మనలాగా బాధపడ్డవాళ్ళు, దెబ్బతిన్నవాళ్ళు మాత్రమే గుర్తిస్తున్నారు. ఇప్పుడు మా వదినలు యువతులు కారా? మా చెల్లెళ్ళు యువతులే. ఒక్కరూ నా పక్షంగా మాట్లాడటం లేదు మరి అనే సుమిత్ర మాటలు యథార్థమని మేరీ, విమల ప్రభుతులు అంగీకరించారు. ఆ సమయంలో బయట స్కూటర్ ఆగిన శబ్దం వినవచ్చింది. మరు నిమిషంలో రాధాకృష్ణ లోనికి వచ్చాడు టీవీగా. కానీ మేరీని, దీపను, విమలను చూస్తూనే అతడి వదనంలో రంగులు మారి కంగారు ద్యోతకమైంది. రుమాలుతో ముఖం వత్తుకుంటూ అంతలోనే దీపను చూసి, ఓ సారీ, డిస్టర్బ్ చేశానా మీ స్నేహ బృందాన్ని? వెళ్ళిపోతానులేండి అంటూ గబగబా నిష్క్రమించాడు. సుమిత్ర దుఃఖం అధికమైంది. చూసావా దీప, ఇది పరిస్థితి. చచ్చినట్లు ఓ మూల పడుండే ఈ రాధాకృష్ణగాడికి కూడా నా ఏకాకి జీవితం హేళనగానే ఉన్నది. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేటప్పటికి దాపరిస్తున్నాడు, పెద్ద పని ఉన్నట్లు. ఈ మధ్య మరీ ఇటువంటివి అపార్థం చేసుకుని ఇంటివాళ్లు గది ఖాళీ చేయమనవచ్చు, ఇరుగు పొరుగులు చులకనగా చూడొచ్చు. దీప కంగారుగా అన్నది. అలా ఏడవకు, నాకు అసహ్యం. వాడు రాగానే నిశ్శబ్దంగా చెప్పుతో కొట్టు. ఏం ధైర్యం లేదా?
ఆ తర్వాత రేగే గొడవలు కూడా ఆలోచించాలిగా దీపా, చేజేతులా రట్టు చేసుకోవడం కాదు అని మేరీ అంటున్న సమయంలో బయట కారు ఆగిన శబ్దం వినిపించింది. కులాసాగా నవ్వుతూ శంకరం ప్రవేశించాడు. సెంటువాసన గుప్పుమన్నది అతడి ప్రవేశానికి ముందే. ఈ ఊళ్ళో పనుండి వచ్చాను దీపా. ఓహో, మరిక్కడికెందుకు? విమల గురించి వాళ్ళ వాళ్ళు ఫోన్ చేసి అడిగారట. మీ అమ్మగారు నన్ను వెళ్ళి తీసుకురమ్మన్నారు. సుమిత్ర గారి అన్నలు కూడా ఫోన్ చేశారట మీ నాన్నగారికి. ఏమని? శంకరం అందరినీ ఒకసారి కలి చూసి నిదానంగా అన్నాడు. నువ్వు వాళ్ళ సుమిత్ర గారి మతిని పెడద్రోవలు పట్టించితే పరిస్థితులు బాగుండకపోవచ్చునని. సుమిత్ర పసిపిల్ల కాదు. ఏమో, కానీ మీ నాన్నగారు నిన్ను నుంచున్న పళాన ఇంటికి వచ్చేయమన్నారు దీపా. పద, కారుంది. వెళ్ళి భయపడొద్దని చెప్పు. నేనిప్పుడు రాను. ఆల్ రైట్, బయట వేచి ఉంటాను నువ్వు వచ్చే వరకు. ఏమిటి మనకి తలనొప్పి అన్నది విమల అతి లోగొంతుకుతో శంకరం బయటకు వెళ్ళాక. వీడిది రాధాకృష్ణ బాపత స్వభావమే అన్నది దీప విసుగ్గా. చాలామంది అంతేనేమో అనిపిస్తుంది. చూసావా, మా వాళ్ళు మీ నాన్నగారికి కూడా ఫిర్యాదు చేశారు అన్నది సుమిత్ర భయపడిపోతూ. అవన్నీ నేను చూసుకుంటానులే, కానీ నువ్వు ధైర్యంగా ఉండు. కొద్ది రోజుల్లోనే నువ్వు ఈ జాబ్ని వదిలి నా దగ్గరకొద్దు, కానీ నా పత్రికలో పనిచేయడానికి. నీకు ప్రస్తుతం మనిషి బలం అవసరం. ఆ మనిషిని నేనేనని గుర్తించు. సుమిత్ర కృతజ్ఞతతో చూస్తుండగా దీప వీడ్కోలు తీసుకుంది. అంతవరకు కారు వద్ద ఓపికగా వేచి ఉన్న శంకరం దీపను చూస్తూనే కారు తలుపు తీసి వినయంగా నిలబడ్డాడు. వెనక సీట్లో ఎందుకు దీపా? ఎదర కూర్చో, హాయిగా మాట్లాడుకోవచ్చు. త్వరగా పోని, నేను అలసి ఉన్నాను, మాట్లాడే ఓపిక లేదు అంది దీప కళ్ళు మూసుకుని వెనక్కి జారగిలబడుతూ. సమయం రాత్రి 9:30 దాటడం వల్ల వీధులు కొంచెం సందడి తగ్గి ఉన్నాయి. అప్పుడప్పుడు ఒక్కొక్క సైకిలో కారో పరిగెడుతున్నాయి, అంతే. బంధువులు ఉన్నారా, వెళ్ళిపోయారా అన్నది దీప. ఉన్నారు, సెకండ్ షో చూస్తారట. నేనే దించి వచ్చాను థియేటర్లో. ఏం, పోనీ మనము వెళ్దామా ఏదైనా పిక్చర్కి? వింటూనే దీప నిఠారుగా కూర్చున్నది. అలసటతో మూసుకుని ఉన్న నేత్రాలు వెంటనే తెరుచుకున్నాయి. చెప్పు దీపా, ఏం పిక్చర్ చూద్దాం? అతి హుషారుగా అడుగుతున్నాడు శంకరం. అయినా పిక్చర్ దేనికిలే, అలా సరదాగా బ్యారేజ్ మీదకి వెళ్దామా అన్నాడు మళ్ళా. దీప కొద్ది క్షణాలు నిదానించి అన్నది. మరి నాన్నగారు నన్ను ఇప్పుడే త్వరగా ఇంటికి రమ్మన్నారని చెప్పావు. నిజమేననుకో, కానీ ఏదో కారణం చెప్పుకోవచ్చులే. దీప స్నేహితురాలి ఇల్లు త్వరగా తెలియలేదనో, లేక దారిలో కారుకి ఏదో ట్రబుల్ వచ్చిందనో. ఉండు శంకరం, కారాపిక్కడ డ్రింక్స్ తీసుకుందాం. ఎందుకు? పోనీ మంచి హోటల్కి వెళ్దామా, ఏదైనా తినొచ్చు. అది తర్వాత, ముందు ఇక్కడ కారాపు. కారాపి దిగుతూ ఏం తెమ్మంటావు దీపా అంటున్న శంకరం గొంతు కొత్తగా ధ్వనించడం గమనించింది. ఏమిటి, నీకు నాతో సినిమా చూడాలని, బ్యారేజ్ మీదకు షికారు పోవాలని అనిపిస్తుంది అన్నది డ్రింక్ తీసుకుంటూ. కార్కి ఆనుకుని నిలబడిన శంకరంలో ఉత్సాహం ఉరకలు వేసింది దీప ప్రశ్న వింటూనే. నీతో జీవితం మొత్తమే గడపాలని అనుకున్నవాడిని దీపా. దురదృష్టం, నీకు నీ విలువ తెలియని ఆ గౌరీనాథ్ దాపరించాడు. ఇప్పుడైనా మించిపోయింది లేదు దీపా. వాడికి విడాకులు పారై మనం హాయిగా. నీకు వివాహం కుదిరిందని విన్నాను. ఇహిహి, దేని దారి దానిదే. తటిల్లతల దీప కారు దిగటము, ఎదుటి డోర్ తీసుకుని డ్రైవింగ్ సీట్లో ఆసీనురాలవ్వటము క్షణంలో జరిగిపోయింది. శంకరం తేరుకునేసరికి కారు బయలుదేరింది. వెంటపడుతూ ఏదో చెప్ప ప్రయత్నించిన అతడికి దీప కఠోరమైన దూషణ చెంపపెట్టులా వచ్చి తాకింది. ఇక ఇంటికి రాకు, నిలువున ముక్కలు చేసి పారేయగలను స్కౌండ్రల్. శంకర్ నిర్వీణత నుండి తేరుకునేసరికి కారు వేగాన్ని అందుకుని కరుమరుగైంది కూడా. గేటు వద్ద కారాపి దిగుతూనే గమనించింది దీప తల్లి తండ్రి హాల్లోనే కూర్చుని ఉన్నారని. సమయం 10 గంటలకు సమీపం కానున్నది. శంకరేడి అన్నది శకుంతల. తల్లి ప్రశ్నకు విసుగ్గా అన్నది. ఏదో సినిమాకి పోయాడు. అయినా ఎందుకు నా కోసం పంపావా దేభ్యాన్ని అంటూనే మేడ మీదకి దారి తీయబోయిన ఆమెను తల్లి కర్కసపు మాటలు పట్టి ఆపాయి. ఎందుకా? కాపురం వదిలి వచ్చామండహో అని 10 మందికి దండోరా వేస్తూ తిరుగుతున్నావటగా. నీ తెలివంతా ఏమైంది? నలుగురు ఎంత ఎగతాళి చేస్తారోనని కూడా ఆలోచించలేకపోయావా? దీప తిరిగి వచ్చి తల్లి ఎదుట నిలబడింది. తండ్రి కూడా తననే పరీక్షగా చూస్తున్నాడు. అంతలో ఫోన్ మోగటము, పద్మనాభం రిసీవ్ చేసుకోవడమూ జరిగింది.
అటు మాట్లాడుతున్న వ్యక్తి శంకరం అని తెలుస్తుంది. శంకరం ఇంటికి రానని, హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని స్టేషన్ నుండి ఫోన్ చేశాడు అని రిసీవర్ యథాస్థానంలో ఉంచుతూ దీప వైపు చూశాడు పద్మనాభం పరీక్షగా. దీపవదనంలో భావాలు కనపడరాదన్నట్లు మరోవైపు తిరిగింది. శంకరాన్ని ఏదో తిట్టుంటావు నువ్వు. నీ బుద్ధి నాకు తెలుసు. నిన్ను తీసుకురమ్మని నేను పంపితే నా తరపు బంధువుకు నువ్విచ్చే మర్యాద ఇదా దీపా? శకుంతల బాగా కోపంగా ఉన్నట్లు ఆ స్వరమే చెప్తుంది. నేనేం అనలేదు. అతడికి ఏం పనుందో వెళ్ళిపోతున్నాడంతే అని దీప లేచి వెడివెడిగా తన గదిలోకి నిష్క్రమించింది. గది గుమ్మంలోనే ఆగిపోయింది. అక్కడ శాంతమ్మ తన కోసం ఎదురు చూస్తున్నట్లు కూర్చుంది. ఆమె పక్కనే సరోజిని కూడా. నువ్వు వెళ్ళింది ఎక్కడికమ్మా దీపా? మాకు ఈ ఊళ్ళో తగవులు తెచ్చేందుకే ఇక్కడికి వచ్చావా అన్నది సరోజిని నిష్ఠూరంగా. సరోజిని, అతిగా హద్దులు దాటి మాట్లాడుకో. నీ గదిలోకి వెళ్ళు తనకే తెలియనంత కటువుగా అన్నది దీప. సరోజిని దెబ్బతిన్న తాచులా చూసింది. దీపా, నేను వదిలినని మర్చిపోయావా? ఆమెకు సమాధానం పద్మనాభం నుండి వచ్చింది కటువుగా. అతడక్కడకు నిశ్శబ్దంగా రావటాన్ని ఎవరూ గమనించలేదు అంతవరకు. సరోజిని, పెద్దవాళ్ళమున్నామిక్కడ. నీ ప్రమేయం అనవసరం. మామగారి గర్జింపు విన్న సరోజిని మరి మాట్లాడక నిష్క్రమించింది అప్రసన్నవదనంతో. దీప ఏదో ఆలోచించుతున్నట్లు నిలబడిపోయింది కిటికీ వద్ద. పద్మనాభం, శకుంతల దీపను చూస్తూ కొద్ది క్షణాలు నిలబడ్డారు. శకుంతల కుమార్తెనుద్దేశించి కోపంగా అన్నది. కాపురం కోసం తహతహలాడుతూ అహరహం వినయంగా బ్రతికాం. కానీ ఇదేం విడ్డూరం? అసలు ఇంత మాత్రమేనా నీ ప్రేమ? ఈ మాత్రానికైనా మమ్మల్ని అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నావు? ఆ పెళ్ళి అందరి హేళనకు గురైంది. ఇప్పుడు ఇంకా నవ్వుతారు జనం. అవ్వా! తల్లి మాటలకు ఈషన్ మాత్రం కూడా చెదరలేదు దీప గాంభీర్యం. బీర్వా నుండి నైట్ గౌన్ తీసుకుని పక్క గదిలోనికి నడిచింది. ముఖం కడిగి ఆమె దుస్తులు మార్చుకు వచ్చేసరికి తల్లి తండ్రి ఇంకా అక్కడే వేచి ఉన్నారు. ఇంత జరిగినా చీమ కుట్టినట్లు లేదేమిటండి దీపకు? మాట్లాడదేమిటి అంటున్నది శకుంతల భర్తతో. అతడు మౌనంగా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. ఏదో ఆందోళన ఆ ముఖంపై స్పష్టంగా పరుచు కూర్చున్నది. వెళ్ళి పడుకోండి డాడీ అన్నది దీప మెల్లని స్వరాన. పద్మనాభం పచార్లు ఆపి బాధగా చూశాడు. పడుకుని నిద్రపోగలనా అమ్మా దీప? ఎంత తెలివైన దానవో! అంతకంతా ఇలా అతి సాధారణ స్త్రీలా బ్రతుకుతున్నామేమిటమ్మా? నేను చూస్తే నా గుండె తరుక్కుపోతుంది అంటున్న అతడి గాంభీర్యమంతా కరిగిపోయి కన్నీరు కాగా నోటికి రుమాలు అడ్డు పెట్టుకున్నాడు. నిలిచి ఉండగల శక్తిని కోల్పోయినట్లు కుర్చీలో కూలబడి కుమిలి కుమిలి ఏడవసాగాడు. ఆమె దిగ్భ్రాంతితో తండ్రిని చూసింది. అతడి చెంతకు వచ్చి ఎదుట కూర్చుంది ఆశ్చర్యంగా చూస్తూ. డాడీ అన్నది అతి తగ్గు స్వరంతో. అంతలోనే తేరుకున్నాడు పద్మనాభం. చూడు దీపా, శంకరం ఎందుకు నాకు ముఖం చాటేస్తున్నాడో నేను గ్రహించగలను అన్నాడు కుమార్తెను చూస్తూ. ఆమె మౌనంగా మరోవైపు చూస్తూ కూర్చుంది. దీపా, ఏం జరిగింది అని నేను అడగను. ఏం జరుగుంటుందో నేను గ్రహించగలను. కానీ తండ్రిగా ఒక్క మాట అంటున్నాను, ఆలోచించుకోమ్మా. ఒకరి వద్ద నిలుపుకోకొనగలిగిన ఆత్మగౌరవం 10 మంది పకపకలకు విందు కావడం జరిగినప్పుడు మన ప్రవర్తనను, నిర్ణయాన్ని పునర్విమర్శ చేసుకోవాలమ్మా. అంతకంటే వివరంగా చెప్పలేను. అన్నీ తెలిసిన దానవు నువ్వు. భర్తను వదలడం వల్ల శంకరం లాంటి చచ్చు వెదవకు కూడా వేషాలు వేయాలనుకుంటున్నాడన్నమాట. దీప నుండి సమాధానాన్ని వినకోరనట్లుగా నిష్క్రమించాడు బయటికి. ఒక నిర్లక్ష్యం మెదిలింది ఆమె వదనంలో. అది గమనించిన శకుంతల అయోమయంగా శాంతమ్మ వైపు చూసింది. ఇంతవరకు మౌన ప్రేక్షకురాలిలా ఉన్న శాంతమ్మ తల పంకించింది. వెనుకటి రోజులలో పిన్నల మధ్య తగవులు రేగితే పెద్దలు కలుగు చేసుకుని సఖ్యత ఏర్పరిచేవారు. ఇప్పుడు ఆ ఆస్కారం కూడా ఉండటం లేదు. ఈ చురక తనకు ఉద్దేశించబడిందేనని గ్రహించిన శకుంతల లేని ఓరిమిని, స్ఫూర్తిని సంతరించుకుని కుమార్తెతో అనునయంగా అన్నది. చూసావా దీపా, సంతానం సక్రమ మార్గాన నడవకపోతే తిట్లు, నిరసనలు కలిగేది కన్నతల్లికే కదా. నేను నీ దృష్టిలో గంగిరెద్దును, బానిసను. అదేమిటో మరి నాకు తెలియదు. కానీ నా వివాహ జీవితం నలుగురి నోళ్లలోనూ పడి ఏనాడు చర్చనీయాంశం కాలేదని గర్వంగా చెప్తున్నాను దీపా. 4 గోడల నడుమ భర్త అధికారం కంటే 10 మందిలో పరాయివాడి వెకిలిచూపు, ప్రేలాపన గౌరవప్రదం మాత్రం కాదు. నాకు తెలిసినది ఇదే. దెబ్బతిన్న పక్షిలా చూసింది ఆమె. అవును దీపా, భర్తతో పోట్లాడినంత మాత్రాన, సొంతంగా డబ్బు సంపాదించి బ్రతికినంత మాత్రాన
గౌరవము, స్వతంత్రము లభించాయనుకుంటున్నావా నీకు? దీప నిర్లక్ష్యంగా నవ్వింది. శకుంతల ఉడికిపోయింది, నిస్సహాయ క్రోధంతోనూ చికాకుతోనూ. చూశారా మీ పెంపకం ఫలితం అన్నది భర్తపై నేరం ఆరోపించుతూ. అమ్మా, నాన్నగారిని అనవసరంగా నిందించుకో. నువ్వు చాలా ఆలోచించగలవని నాకు ఇప్పుడేగా తెలిసింది. ఏమిటా పెంకితనము, ఎగతాళి? అవునమ్మా, నీ ప్రశ్నలలోనే నువ్వు సమాధానాలు వెతుక్కో. భర్త నుండి వేరుగా స్వయం సంపాదనతో బ్రతికినంత మాత్రాన స్వతంత్రత లభించలేదని గ్రహించిన నువ్వు, అలా లభించనీయని ఘనత ఎవరెవరిదో కూడా గ్రహించాలనడంలో సందేహం లేదుగా. ఇందులో నీ పాత్ర ఎంత ఉన్నదో కూడా నీకు తెలుసు. నింద నా మీదనే మోపుతున్నావా దీపా? మోపటం లేదు, జరుగుతున్నది వివరిస్తున్నాను. నేను పుట్టిన ఇంటనే, నా కన్నవారి వద్దనే నేను నా తోబుట్టువులతో పాటు సమాన హక్కులు అనుభవించలేనప్పుడు, ఇవాళ కొత్తగా అడుగిడిగిన ఇంట నూతన వ్యక్తి వద్ద సమాన హక్కులు సాధించగలననే అవివేకంతో లేను. పదునైన ఈ మాటల ప్రభావం కొన్ని లిప్తల కాలం అందరినీ మౌనం ఆవరించింది. బావుంది, ఉరుమురుమి మంగళంపై పడిందని మధ్యన మమ్మల్నంటావెందుకు? ఒకనాడు నువ్వే అన్నీ వద్దని, ఆడదానికి పెళ్ళయ్యాక ఇక పుట్టింట్లో హక్కేమిటి? తల్లి మాటలు వింటూనే దీప పెదవులపై నిష్ఠూరహాసం నిలిచింది. నువ్వు ఒక స్త్రీవే, అయినా ఈ మాటలు మాట్లాడగలిగావంటే నాకు విచారంగా ఉందమ్మా అంటూ ఆమె తండ్రి వైపు చూసింది. మీ అభిప్రాయం కూడా అమ్మ అభిప్రాయమేగా డాడీ అని అడిగింది నిశితంగా చూస్తూ. పద్మనాభం తలవాల్చుకున్నాడు. అతడి మౌనంలోనే సమాధానం ఇమిడి ఉంది. అందరినీ కలే చూస్తూ దీప శుష్కహాసం చేసింది. మీ సంతానాన్ని సమానంగా చూడలేని మీరు నా కోసం ఆలోచించి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. సలహాల నిమిత్తం ఏమీ వ్యయం కాదు గనక నా గురించి ఈ మాత్రమైనా ఆలోచిస్తున్నారనుకుంటాను. మీకు ఆశ్రమ కూడా వద్దు, నేను రేపే వెళ్ళిపోతున్నాను. వృద్ధురాలు శాంతమ్మతో సహా అందరూ ఆశ్చర్యప్రకటిత వదనాలతో దీపవైపు చూడసాగారు. ఆ ఆశ్చర్యంలో కించిత్ ఆనందం కూడా మిళితమైందని దీప గ్రహించకపోలేదు. రేపే వెళతావా? నువ్వు వచ్చిన నాటి నుండి ఆయన నుండి ఉత్తరమూ లేదు, ఫోన్లోనూ మాట్లాడలేదు. ఇప్పుడు ఉన్నపాటును నువ్వు వెళితే ఏమంటారోనమ్మా అని పద్మనాభం అంటే, తన ఇంటికి తను వెళుతుంది, ఏమంటారు? అమ్మాయి వెళతానంటుంది, అదే 10,000 అన్నది శకుంతల. కొండంత భారం తల నుండి దిగిన అనుభూతి ఆమె స్వరంలో ప్రతిఫలించుతోంది. నీ అంతట నువ్వు ఒక్కతువు వెళితే బావుండదేమో, మేం వచ్చి దిగవిడిచి వస్తామమ్మా. 4 రోజులు నీ కాపురం చూసినట్టు ఉంటుంది అన్నది మరలా శకుంతల. దీప సమాధానం చెప్పకుండా తల్లివైపు చూస్తూ ఉండగా కొంత సమయం మెంగుడు పడింది. తర్వాత మెల్లగా నిదానంగా ఒక్కో పదమే పలికింది. మీరే ప్రశ్నలు వేసుకుని సమాధానాలు చెప్పుకున్నారు. ఆయన దగ్గరకు వెళతానని నేను చెప్పలేదు, మీ ఇంటి నుండి వెళ్ళిపోతానని చెప్పాను. అవును, నా ఇంటికి నేను వెళతానని కూడా చెప్పలేదు. ఇది కన్నవారిల్లైతే అది కట్టుకున్నవారి ఇల్లు, అత్తవారిల్లు. మరి నా ఇల్లు ఎక్కడో నాకు తెలీదు. అయితే మీరెవ్వరూ నాతో ఎప్పుడూ ఎక్కడికి వచ్చి పైపై ప్రేమలు నటించనవసరం లేదు. నన్ను మీ ఇతర బిడ్డలతో సమానంగా చూడలేని మీ అసక్తతను గుర్తించిన పిమ్మట కూడా అభిమానవతి దీప ఇక్కడ పడి ఉంటుందని కానీ, ఇంకా మీతో సంబంధాలు పెంచుకుంటుందని కానీ ఎలా అనుకున్నారు? పిడుగుపాటు వంటి ఈ మాటలు అందరినీ బీతావహులను చేసి స్థాణువులుగా నిలిపాయి కొంత తడవు. పడుకుంటాను, నాకు నిద్రొస్తుంది. వెళ్ళండి, నిశ్చింతగా పడుకోండి. రేపటి సాయంత్రం నుండి నా బాధ ఏదీ మీకుండదు. పద్మనాభం ఏమీ అనలేని స్థితిలో ఉన్నాడు. శకుంతల ఏదో తర్కానికి దిగుతూ ఉండగా శాంతమ్మ వారించింది. శకు, ఇప్పుడేమీ వాగ్వాదం చేయకు. గమనించావు కదా పరిస్థితిలో తీవ్రత. పరిస్థితిని ఇలా విషమింపజేసిన దాను నీవే. ఇప్పుడు ఇంకా వికటింపచేయొద్దు. నేను దీప దగ్గరే ఉంటాను, మీరెళ్ళండి. అర్ధరాత్రి దాటింది. అంతకంటే వారికి మార్గాంతరం తెలియక భార్యాభర్తలు అక్కడి నుండి నిష్క్రమించారు. కానీ వారు తెల్లవార్లు నిద్రింపలేకపోయారని వారి గదిలో వెలుగుతూనే ఉన్న పెద్ద దీపము వినవస్తున్న మెల్లని మాటలు రుజువు చేస్తున్నాయి. దీప కూడా నిద్రపోవటం లేదని, అశాంతిగా ఉన్నదని గమనించిన శాంతమ్మ మనవరాలి చెంత కూర్చుని ఆమె శిరస్సు నిమురుతూ అన్నది ప్రేమార్ద్రస్వరాన. ఈ నిర్ణయం ఏమిటమ్మా దీపా? దీప చివాలున లేచి కూర్చుంది. అమ్మమ్మ అంటూ పసిబిడ్డలా ఆమె ఒడిలో చేరింది. ఎవరు బాధపడినా లేకున్నా ఈ ముసలి అమ్మమ్మ మాత్రం నీకోసం తపించిపోతుందని, నీ సుఖమే కోరుకుంటుందని మరిచావా తల్లి? దుఃఖంతో ఆ వృద్ధురాలి కంఠం పూడుకుపోయింది. దీప లేచి కూర్చుని ఆ కన్నీటిని ఒత్తుతూ మృదుల మందహాసం చేసింది.
ఈ నీ మనవరాలు నీ వారసురాలు కదా అమ్మమ్మ. దీప పొరపాటు నిర్ణయాలు తీసుకోదని, తన బాధ్యతలను విస్మరించదని, ఇష్టానుసారం వాగ్దానాలను రద్దు చేయదని నీకు తెలిసి కూడా ఈ కంగారెందుకు? వృద్ధురాలి వదనం శోకదూరమై ఆనందం తాండవించింది. ఎంత చల్లని మాట చెప్పావు తల్లి అన్నది ఆనందాతిశయంతో. అమ్మయ్యా, నమ్మకం కుదిరింది కదా, ఇక పడుకో అమ్మమ్మ, రేపు వివరాలన్నీ చెప్తాను. దీప ఎంత పట్టుదల, న్యాయ విచక్షణ గల మనిషో రేపు వీళ్ళంతా తెలుసుకుంటారు. నువ్వు గర్విస్తావు నా విషయంలో. శుభం, ఇక నాకే చింత లేదు తల్లి అన్నది హృదయభారం తీరగా. బాగా పొద్దెక్కి నిద్రలేచిన దీప ఇల్లంతా నిశ్శబ్దంతో ఉన్నట్లు గమనించి కొంత ఆశ్చర్యం చెందింది. గది ఇవలికి వస్తూ అక్కడే కూర్చున్న తల్లిని తండ్రిని చూసింది. శాంతమ్మ వారితో ఏదో మెల్లగా సంభాషించుతోంది. దీప, ఇంట బంధువులెవరెవరో ఉన్నారు, వారి దగ్గర పూరింపలేనట్లు మాటలను అర్ధోక్తితో ఆపిన తల్లి శకుంతల అభ్యర్థన ఏమిటో గ్రహించింది దీప. ఉండని, వారి ఎవరి ఎదుట మీ ఘనగౌరవం తరగని విధంగా, మీ పరువు ప్రతిష్టలు ఇనుమడించే విధంగా నేను మెలగాలి, అంతేగా? ఓకే. పెద్దల అందరి వదనాలు వికసించాయి. సరోజ పట్టించుకు వచ్చిన కాఫీ ఉపాహారాలను కన్నెత్తి కూడా చూడలేదు దీప. ఇక నా గురించి ఎవరూ ఇటువంటి శ్రమలు తీసుకోవద్దు వదినా, తీసుకుపోండి. అదేమిటమ్మా? తెలుసు, నేను భర్తను వదిలి ఇక్కడున్న కారణం ఏమిటో వాళ్ళు అడుగుతారు, నేను చెప్పకూడదు, అంతేగా? అందుకే ఎవరికంటా పడకుండా నేను ఇక్కడే ఉండటం మంచిదని అన్యాపదేశంగా చెప్తున్నావంతేగా? నీకు పుణ్యం ఉంటుంది మహాతల్లి, ఇష్టమైనా కష్టమైనా మా పరువు కాపాడు. సాలోచనగా సరోజను నకసిక పర్యంతం పరీక్షగా చూస్తూ, పరువంటే ఏమిటి వదినా అన్నది దీప. బావుందమ్మా, ఏమిటా హేళన? ఈ ఇంట అందరూ సవ్యంగా గౌరవంగా బ్రతుకుతున్నట్లు నటించితే కానీ బంధువర్గం గౌరవిస్తుందా? ఏం, నీకు అనుమానం ఎందుకొచ్చింది? ఎవరు ఇక్కడ సవ్యంగా లేరని నీ ఉద్దేశం? ఎందుకు దీప ఇంకా ఆ నటన? నువ్వు నీ భర్తను వదిలి ఇక్కడిలా ఉండటం ఎంత అవమానం. దీప బలవంతాన కోపాన్ని నిగ్రహించుకుని మాట్లాడింది. నువ్వు ఏ కారణంగానైనా పుట్టింట్లో 2-3 నెలలు గడిపితే నీ భర్త నిన్ను వదిలినట్టే లెక్క? సరోజని ముఖం జేవురించింది. ఆమె మాట్లాడే లోపుననే దీప తన మాటలను పొడిగించింది. ఈ మధ్య నువ్వు 4 నెలల పాటు ఏదో జబ్బు వంకన నీ భర్తకు దూరంగా ఉన్నావు. ఆశ్చర్యం ఏమిటంటే, నా వివాహం కుదిరినప్పుడు మా నాన్నగారు మీ పుట్టింటికి ఫోన్ చేస్తే నువ్వు అక్కడా లేవని తెలిసింది. నువ్వు నీ పెద్దన్న కుమార్తెతో ఉత్తర భారతదేశం షికార్లు కొట్టడానికి వెళ్ళావని అన్నారు. దీపా, కన్నీటిని ఆపుకొని ప్రయత్నిస్తోంది సరోజ. ఎందుకు ఉలికిపడుతున్నావు వదినా? అప్పట్లో ఏదో కాలేజీలో చదువుతున్న నీ అన్న కూతురు ఏదో దుష్ట స్నేహం చేసి తలపైకి తెచ్చుకున్న తప్పును నువ్వు రహస్యంగా తుడిచివేయడానికి తీసుకెళ్లావని బంధువులందరికీ తెలుసు. ఇప్పుడు చెప్పు, పరువు ప్రతిష్టల గురించి నీకు మాట్లాడే అర్హత ఉన్నదో లేదో? ఇంతటి నీచగ్రంథం ఉన్న నిన్ను, నీ పుట్టింటి వారిని ఈ ఇంట ఇంకా మేము గౌరవిస్తున్నామంటే అది మా మంచితనానికి నిదర్శనం. వెళ్ళు, నాకేం చెప్పే అర్హత అధికారము కూడా లేవు నీకు. ఆ తుచ్చమైన పని అనంతరం నీ మేనకోడలికి అసలు విషయం దాచి మరో వివాహం కూడా చేశావు. ఎందుకు దీప ఈ గృహకలహాలు అని గొణుగుతున్న తల్లివైపు హేళనగా చూస్తూ అన్నది దీప. ఆ మాట నీ కోడలికి చెప్పి నీ పెద్దరికం నిలబెట్టుకో అమ్మా. ఆమె ఇంట్లో 7 ఏళ్ల క్రితం అడుగుపెట్టింది. కానీ నేను పుట్టిన దగ్గర నుండి ఈ ఇంటి బంధువులంతా నా వాళ్ళు. వారితో కలిసి మాట్లాడడానికి నాకెవ్వరి ఆంక్షలు అక్కర్లేదు. ఎవరూ మీ హద్దులు దాటి మాట్లాడకండి. ఇది నేను పుట్టి పెరిగిన ఇల్లు. ఇదంతా శాంతమ్మ మౌనంగానే చూస్తుంది. ఆమెకు దీప అంతరంగము, ప్రవర్తన ఇప్పుడిప్పుడే క్షుణ్ణంగా బోధపడుతున్నాయి. దీప, నీ వాదం సరైనదే. భర్తతో ఏవైనా తేడాలు వచ్చి దూరంగా ఉన్నంత మాత్రాన స్త్రీ నలుగురికి ఎందుకు భయపడాలి? కిందికి వెళ్ళి బంధువులందరినీ పలకరించు. లేకుంటే నీకు గర్వం అనే బిరుదును ప్రసాదించి ప్రచారం చేస్తారు. వయోధిక అయిన శాంతమ్మ మాటలకు మరి తర్కించే సాహసం లేకపోయింది సరోజకు. కానీ ఆమె నేత్రాలలో కక్ష కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అది గమనించినట్లే దీప టీవీగా మేడమెట్ల వైపు దారి తీసింది. కింద హాలులో చాలామందే ఉన్నారు. బంధువులు, పరిచితులు, పట్టుచీరలు, నగలు అట్టహాసంగా కానొస్తున్నాయి. అందరికీ దీప ఒక ప్రత్యేక వ్యక్తిగా కనపడుతోంది. ఇప్పుడు ఆమెతో మాట్లాడడమే ధన్యమని భావిస్తారు చాలామంది. అందుకే దీపని చూస్తూనే వికసిత వదనాలతో చుట్టుముట్టి ఆదరంగా మాట్లాడారు. ఎన్నో కుశల ప్రశ్నలు, తమ తమ ఇళ్లకు రమ్మని ఆహ్వానాలు,
ఆమె భర్త గౌర్ను గురించిన ఆరాలు, ధర్మ సందేహాలు. దీప మనసు ఆనందించింది, లోలోన ఆలోచిస్తోంది కూడా. వీరంతా నా వివాహ సమయంలో విమర్శలు వినిపించి భయసందేహాలు వ్యక్తం చేసిన వారే, కానీ నన్ను వీరు ద్వేషించడం లేదని ఇప్పుడు అర్థమవుతుంది. పైగా ఏదో వింతా విశేషాలు నా నుండి వినాలని ఆతృతలో ఉన్నారు. దీప ఆలోచనలకు అంతరాయం కలిగింది ఒక నడేవయస్కురాలి మాటలు. ఏమిటోనే దీప, నువ్వు చపలత్వంలో మన భాషా ప్రాంతం కాని వాడిని చేసుకున్నామని ఆడిపోసుకున్నామే కానీ నువ్వు తెలివైన పని చేశావమ్మా. ఈ శ్లాఘవచనాలను దీప నమ్మలేనట్లుగా చూసింది. ఏమైనా ఎగతాళి కాదు కదా? అవునమ్మాయి, నా కూతురు పెళ్ళి అప్పుడే చేశాం. కులం గోత్రం అంటూ ఎంచి నిర్ణయించి కట్టబెట్టాం. ఏముంది, 4 నెలలకే బలవంతం చావు చంపారే తల్లి దాన్ని. పెద్దలందరం ఏం వరగబెట్టాం? నీ అదృష్టం ఎవరికొస్తుంది? నిర్ఘాంతపోయి చూడసాగింది దీప. ఆమె ఇంకా చెప్తూనే ఉన్నది, మధ్య మధ్య కళ్ళొత్తుకుంటూ. పిల్ల చావగా ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ మేం చస్తున్నాం. కిందటి నెలలో మా అబ్బాయి ఢిల్లీ వెళ్ళాడు ఆ గొడవలలోనే. అనుకోకుండా మీ ఆయనగారి హోటల్లోనే దిగాడట. వివరాలు చెప్పగానే బంధువని తెలియగానే మీ గౌరీనాథ్ ఎంతో మర్యాద చేశాడట. వారం రోజులు హోటల్ ఖర్చు తీసుకోనే లేదట ఎంత బలవంతం చేసినా. ఆశ్చర్యంగా వినసాగింది దీప. దీప కొత్త తరహా పత్రిక ప్రారంభించే ప్రయత్నంలో ప్రస్తుతం వాళ్ళ నాన్నగారి దగ్గరే ఉంది. నేను వచ్చే నెలలో వెళ్ళి తీసుకొస్తాను అని కూడా చెప్పాడట. అదృష్టవంతురాలివే తల్లి, నా రెండో కూతుర్ని స్వేచ్ఛగా నీలా బ్రతకనిస్తాను. ఈ పాడు పద్ధతులతో దాని గొంతు కొయ్యను. దీప నిట్టూర్చింది. ఒక నిండు ప్రాణం బలైతేనే కానీ మన స్త్రీలలో మార్పు రావటం లేదు. బలి అయినా మార్పు జాలి కలగడం లేదు దీపక్క అంటున్న 20 ఏళ్ల యువతి వైపు చూసింది దీప. ఇదేనే దీప మా రెండో అమ్మాయి అన్నది వృద్ధురాలు. ఈ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగాలలో విందామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.